మిట్టి టీవీకి స్వాగతం. మనం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి అనేక విషయాల మీద మనం కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సామాన్యంగా ప్రజలందరూ వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ వైద్యం గురించి కొంత అవగాహన కల్పించడం కోసం ఇవాళ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనకి పొట్ట పెద్ద సంశయాల పుట్ట, తింటే అరగదు, తిన్నాక అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఓ పూట నొప్పి, ఓ పూట విరోచనాలు, ఓ పూట ఉబ్బసం, ఓ పూట విపరీతమైనటువంటి మెలికలు తిరిగినటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. లేదంటే కొన్ని రోజుల పాటు మనకి విరోచనం కాదు. అబ్బో, ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన పొట్టలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మనం పొట్ట గురించి దీని గురించి తెలుసుకోవటం కోసం మనం ఒక ప్రముఖమైనటువంటి వైద్యులు శ్రీ భారవి గారు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. వారిని అడిగి మనం చాలా విషయాల్ని తెలుసుకుందాం. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఖమ్మంలో జనతా క్లినిక్ నడుపుతున్నటువంటి భారవి గారు మనకి సుపరిచితులు. నమస్తే అండి భారవి గారు. నమస్కారం అండి. సార్, ఈ మనకి శరీరానికి శక్తిని అందించేటటువంటి అవయవంలో మనకి చాలా శక్తిని అందించేటటువంటి అవయవం పొట్టే. మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడంలో పొట్ట ప్రముఖమైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటుంది. అసలు మనం భోజనం చేసిన తర్వాత కొద్దిగా భోజనం చేసిన కడుపు ఉబ్బరంలాగా అనిపిస్తుంది, మొత్తం గ్యాస్ పట్టేసినట్టుగా అనిపిస్తుందని చాలామంది అంటూ ఉంటారు. ఏంటి సార్ దీనికి కారణం ఏంటో ఒకసారి వినిపిస్తారు? ముందుగా మిట్టి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు జీర్ణకోశ వ్యాధుల సమస్యల గురించి చర్చించడం కోసం ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. జీర్ణకోశ వ్యాధులు జనరల్గా హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చే వాళ్ళల్లో చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. 30-40% ఆఫ్ ది, అంటే 30-40% పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళల్లో జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధులతో వస్తూ ఉంటారు. వీటిల్లో అంటే జీర్ణకోశం మనం తినే ఆహారం స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఆహారం ట్రావెల్ అయిన పార్ట్ అంతా కూడా, అంటే ఈసోఫేగస్ నోట్లో నుంచి మళ్ళీ గొంతులో నుంచి ఈసోఫేగస్ ద్వారా స్టమక్లోకి ఫుడ్ పోతుంది. ఆ తర్వాత స్టమక్లో రకరకాల యాసిడ్స్ తోటి కొంత పార్టు డైజెస్ట్ కావటం, కొంత మిక్స్ కావటం, అక్కడ నుంచి చిన్న ప్రేగులో అక్కడ ఉన్నటువంటి ద్రవాలతో మిక్స్ కావటం, అక్కడ కొన్ని ప్యాంక్రియాస్ నుంచి లివర్ నుంచి వచ్చే బైల్ సెక్రీషన్స్, వాటన్నిటితోటి కొంత జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. చిన్న ప్రేగులోనే చాలా సెక్రీషన్స్, ఆల్మోస్ట్ 8 లీటర్స్ ఆఫ్ సెక్రీషన్స్ అబ్జార్బ్ కూడా అవుతాయి, సెక్రీట్ అవుతాయి. అక్కడ నుంచి పెద్ద ప్రేగు నుంచి తర్వాత బయటికి ఎలిమినేట్ అవుతుంది. సో జీర్ణ వ్యవస్థలో ఈ మొత్తం వీటితో పాటు లివరు, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు ఇవన్నీ కూడా అరుగుదలలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటాయి. మనకి జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధుల్లో ఎప్పుడు కామన్గా వచ్చేవి, ఎప్పుడు బయటికి వినపడేవి గ్యాస్ ట్రబుల్. చాలామంది పేషెంట్స్ మాకు గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పేసి వస్తూ ఉంటారు. అంటే వీటిలో కొన్ని నిజంగా గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చేవి ఉంటాయి, కొన్ని దానికి సంబంధించినటువంటి కాకపోయినా కూడా గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వాళ్ళు అపోహపడుతూ ఉంటారు. గ్యాస్ ట్రబుల్ అని జనరల్గా పేషెంట్స్ వచ్చే వాటిల్లో రకరకాలు ఉంటాయి. కొన్ని చెప్తున్నాను నేను. ఒకటి, కడుపులో అల్సర్స్ వలన, కడుపులో మంట ఉండటం వలన గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వచ్చేవాళ్ళు.
రెండోది ఛాతీలో మంటగా ఉండటం, నోట్లోకి పుల్లగా తేన్పులు రావటం, నోట్లోకి నీరు ఊరినట్టు ఉంటాం, వాంతి వచ్చినట్టుగా ఉంటాం, మళ్ళీ కడుపంతా కూడా చాలా ఉబ్బరంగా ఉండి ఎప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాం, తిన్న వెంటనే చాలా ఇబ్బందిగా అనిపించటం, తిన్న వెంటనే ఇంకా ఎందుకు తిన్నామా అనిపించేటట్టుగా ఉంటాం, ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ కిందకే వస్తాయి. వీటిల్లో ఛాతీ నొప్పి అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాటి సిమ్టమ్స్ కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకపోతే సిమ్టమ్స్ లెక్క ఉండడానికి అవకాశం ఉంది. వీటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఛాతీ భాగంలో విపరీతమైన నొప్పి రావటం, బరువుగా ఉండటం, దాంతోపాటు గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, ఆ నొప్పి అక్కడి నుంచి షోల్డర్కి రేడియేట్ కావటం, లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ కావటం, చెమటలు పట్టడం, ఇవి ఉన్నప్పుడు వాటిని గ్యాస్ ట్రబుల్ కింద కాకుండా గుండె సంబంధించినటువంటి జబ్బు ఉండటానికి అవకాశం ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ, ఇమ్మీడియట్గా ఈసీజీ తీయించడం కానీ, తద్వారా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, యాసిడ్ స్టమక్ నుంచి ఈ ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ అయినప్పుడు కూడా విపరీతంగా ఛాతీలో మంటగా ఉండి ఈ రకమైనటువంటి సిమ్టమ్సే రావచ్చు. అందుకని రెండింటినీ చాలా దగ్గరగా సిమ్టమ్స్ ఉండటం వలన మిస్లీడ్ అవుతూ ఉంటారు. బేరీజ్ వేసుకోలేము, ఏది హార్ట్కి సంబంధించింది ఏది గ్యాస్ట్రిక్ అనేది తెలుసుకోవటం కష్టం అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే ప్రాణాంతకమైంది కాదు కాబట్టి ఖచ్చితంగా టు ఎర్ర్ ఆన్ ది సైడ్ ఖచ్చితంగా ఒక ఈసీజీని తీసుకోవటం, ఒక డాక్టర్ సలహా తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఈసీజీలో కూడా నార్మల్గా ఉండి కూడా హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే టిపికల్గా పేషెంట్ సిమ్టమ్స్ హార్ట్కి రిలేటెడ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈసీజీతో పాటు మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎంజైమ్స్ టెస్ట్లు అయి ఉంటాయి, కొన్ని వేరే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవి కూడా చేసుకొని వాటిలో నిర్ధారణ అయ్యి కార్డియాక్ ప్రాబ్లం కాదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని నిర్ధారించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఓకే సార్. మరి సార్ చాలామంది కూడా కడుపు నొప్పితోటి బాధపడుతూ ఉంటారు. కడుపు నొప్పి అంటారు. ఈ కడుపులో అసలు ఎన్ని రకాల నొప్పులు ఉంటాయి సార్? కడుపు నొప్పుల్లో స్టమక్ ఈజ్ యాక్చువల్గా అబ్డామన్ ఈజ్ ఎ పాండోరా బాక్స్ అంటారు. అంటే మీకు అంటే ఒక రకంగా రకరకాల అవయవాలు ఉండటం వలన వీటిల్లో సిమ్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కడుపులో నొప్పి అనేది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ అల్సర్ వల్ల నొప్పి రావచ్చు, కిడ్నీస్ వల్ల నొప్పి రావచ్చు, లివర్ ప్రాబ్లంతో నొప్పి రావచ్చు, గాల్ బ్లాడర్ ప్రాబ్లంతో నొప్పి రావచ్చు, ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో నొప్పి రావచ్చు. ఒక్కొక్క నొప్పి ఒక్కో రకంగా ఉంటుంది. వీటిని మెయిన్గా ఈ అల్సర్ రిలేటెడ్ లేకపోతే గ్యాస్ట్రిక్ సంబంధించిన ట్రబుల్స్ ఎక్కువ కూడా పొట్టలో పై భాగంలో మెయిన్గా అంబ్లికస్ కంటే పై భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఆ నొప్పి అక్కడి నుంచి ఒక్కోసారి బ్యాక్కి అంటే వెనక్కి రేడియేట్ కావటం, వెనక్కి మూవ్ కావటం అట్లా ఉంటుంది. గాల్ బ్లాడర్ అంటే లివర్ దగ్గర ఉండే చేదు అంటారు. దాంతో వచ్చే పెయిన్ కుడివైపు పై భాగంలో రైట్ సైడు కుడివైపు పై భాగంలో ఉండి వెనక్కి పోటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ప్యాంక్రియాస్తో వచ్చే పెయిన్ కూడా కడుపులో పై భాగంలోనే వస్తుంది. ప్యాంక్రియాస్తో వచ్చే పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది. యాక్చువల్గా తీవ్రమైన నొప్పుల్లో పంటి నొప్పి, హార్ట్ పెయిన్, ప్యాంక్రియాటిక్ పెయిన్ అంత తీవ్రంగా ఉండే నొప్పుల్లో ప్యాంక్రియాటిక్ పెయిన్ని ఎప్పుడు కూడా ఎందుకంటే మిస్ కాకూడదు. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనో, ఎందుకంటే ప్యాంక్రియాటిక్ దాంట్లో ఓవరాల్గా ఏమి ఇవ్వకుండా ఫుడ్ ఏమి తీసుకోకుండా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. మళ్ళీ కిడ్నీకి సంబంధించిన నొప్పి ఇవాళ రేపు యాక్చువల్గా ఏ రకంగా తయారైందంటే బ్యాక్ పెయిన్, ఏ రకమైన బ్యాక్ పెయిన్ వచ్చినా కిడ్నీ పెయిన్ అంటున్నారు. కానీ
అవన్నీ కూడా కిడ్నీ పెయిన్స్ కావు. టిపికల్గా అది బ్యాక్ పెయిన్స్, మెజారిటీ ఆఫ్ ది పెయిన్స్ మస్కులర్ పెయిన్స్ ఉంటాయి, కండరాలకు సంబంధించిన నొప్పులు ఉంటాయి. వాటిని కూడా అంటే కిడ్నీకి సంబంధించిన నొప్పి అయితే కనుక బ్యాక్ నుంచి ముందుకు రావటం, యూరిన్ రావడానికి ఇబ్బందిగా ఉండటం, యూరిన్ పోసేటప్పుడు మంటగా ఉండటం, ఈ రకమైనటువంటివి కూడా మనం తెలుసుకొని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అసలు అజీర్తి అనేది ఎట్లా సార్, దాన్ని ఎట్లా డిఫైన్ చేయగలుగుతాం? అజీర్తి నాకు అరగలేదు లేకపోతే ఇబ్బందిగా ఉంది అనేది ఎట్లా డిఫైన్ చేయగలుగుతాం సార్? ఇండైజెషన్కి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి టైప్ ఆఫ్ ఫుడ్, అంటే మనం తినే ఆహారంలోనే ఏదైతే ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి, ఫ్యాట్కు సంబంధించినటువంటి ఫుడ్స్ డైజెస్ట్ కావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అవి డైజెస్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి. అంటే ఏదైతే ఎక్కువ క్యాలరీస్ ఉంటుందో అవి ఎక్కువ టైం తీసుకుంటుంది డైజెస్ట్ కావడానికి. వాటితోటి ఇండైజెషన్ ఉంటాం, కడుపు ఉబ్బరంగా ఉంటాం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు యాసిడ్ సెక్రేషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అప్పుడు కూడా డైజెషన్ సరిగ్గా ఉండక కడుపు చాలా ఉబ్బరంగా ఉంటాం, అన్కంఫర్టబుల్గా ఉంటాం, డిస్టెండెడ్గా ఉంటాం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అది అజీర్తికి ట్యాబ్లెట్స్ కూడా వేస్తూ ఉంటారు కదా సార్, ఆ ట్యాబ్లెట్స్ వలన ఏమన్నా? చాలాసార్లు అజీర్తి అని వేసుకునే ట్యాబ్లెట్లు చాలా వరకు ఈ యాసిడ్ సంబంధించినటువంటి, అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ట్యాబ్లెట్లు, ఏదైతే యాసిడ్ సెక్రేషన్ తగ్గించే ట్యాబ్లెట్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. జనరల్గా బయటికి తెలిసినవి మనకు అందరికీ ఓంప్రోజాల్ కానీ, ప్యాంటోప్రోజాల్ కానీ, రావిప్రోజాల్ కానీ, ఇలాప్రోజాల్ కానీ, ఇవన్నీ కూడా యాసిడ్ సెక్రేషన్ తగ్గించి ఈ రకమైనటువంటి మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఇంకొక రకమైన ట్యాబ్లెట్స్ ఏదైతే ఇంటెస్టైనల్ మూమెంట్ని, అంటే పేగుల కదలికని కొద్దిగా పెంచి ఈ రకమైనటువంటి ఉబ్బరం సిమ్టమ్స్ని తగ్గించే ఉంటాయో అవి, వాటితో కూడా ఈ డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది. ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంటేషను అవి ఇస్తే మాత్రమే ఈ ఉబ్బరం కానీ కడుపు డిస్కంఫర్ట్ కానీ తగ్గుతుంది. సార్, చాలామంది గ్రామాలలో మనం చూస్తాం, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కలవటానికి భయపడతా ఉంటారు. ఎందుకంటే లోపల గొట్టం వేస్తారట, గొట్టం వేసి అంత తిప్పుతారట. అసలు దీన్ని ఎండోస్కోపీ అంటారు కదా సార్, అసలు ఇది ఏంటి సార్? ఇది పనితనం ఏంటి చెప్పండి ఒకసారి. గ్యాస్ట్రోఎంట్రాలజీలో యాక్చువల్గా ఎండోస్కోపీ యొక్క ఆవిష్కరణ అనేది ఒక పెద్ద రెవల్యూషన్. ఎందుకంటే అంతకుముందు వరకు చాలాసార్లు మేము యాక్చువల్గా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా కడుపులో నొప్పి వచ్చిందంటే ఫస్ట్ దానికి సంబంధించి అల్సర్ ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఆపరేషన్ చేసి జీజే సర్జరీ అని చేసేవాళ్ళు. జీజే సర్జరీ అంటే ఇక అల్సర్కి సంబంధించినటువంటి సర్జరీ. కానీ ఒకసారి ఎండోస్కోపీలో అప్పర్ జిఐ ఎండోస్కోపీ, లోవర్ జిఐ ఎండోస్కోపీ అన్నీ. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే పైన మనం ఏదైతే ఇప్పుడు అనుకున్నామో ఈసోఫేగస్, స్టమక్, దాంతోపాటు చిన్న ప్రేగులో స్టార్టింగ్ పార్ట్ డియోడినమ్, ఇవన్నీ చూడటానికి అవకాశం ఉంటుంది. జనరల్గా వచ్చే అల్సర్స్ అన్నీ కూడా చిన్న ప్రేగు స్టార్టింగ్ పార్ట్లో, దాన్ని డియోడినమ్ క్యాప్ అంటాం, డియోడినమ్ క్యాప్, ఆ ఏరియాలో అల్సర్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా స్టమక్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎండోస్కోపీ ద్వారా క్రిస్టల్ క్లియర్గా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు పేషెంట్స్ మాకు మింగటానికి ఇబ్బందిగా ఉంది, గొంతులో పట్టేసినట్టుగా ఉంది, ఏదన్నా ఫుడ్ పోయేటప్పుడు ఇక్కడ రాసుకొని పోతూ ఉంది అని చెప్పే సిమ్టమ్స్ తోటి యాక్చువల్గా వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ని వాళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గొంతులో ఏదో ప్రాబ్లం ఉందేమో అన్నట్టుగా. కానీ గొంతులో ప్రాబ్లం ఉండేదానికంటే వాటిల్లో ఈ ఫుడ్ పైప్లో ఏదన్నా పొరలు డెవలప్ కావటం కానీ, ఏమన్నా గడ్డలు డెవలప్ కావటం ఇవన్నీ కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ ఎండోస్కోపీ ద్వారా క్లియర్గా చూడటానికి అవకాశం ఉంటుంది. చూడటమే కాకుండా వాటిల్లో ఏమన్నా తేడా అనిపించినప్పుడు, వాటిల్లో కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వెంటనే వాటి నుంచి చిన్న పార్ట్ని తీసి
మళ్ళీ టెస్ట్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా చూస్తారు సార్ అసలు దాన్ని? ఎండోస్కోపీ అనేది మామూలుగా మన కెమెరా నోటి ద్వారా దీంట్లో యాక్చువల్గా ఎండోస్కోపీ ఎవల్యూషన్లో కూడా ఫస్ట్ ఫైబ్రో ఆప్టిక్ కేబుల్స్ ద్వారా అవే లోపలికి పంపించేవాళ్ళు. దాంట్లో ఇప్పుడేమో వీడియో ఎండోస్కోపీ వచ్చిన దాంట్లో వీడియో చిప్ అనేది ఉంటుంది. వీడియో చిప్ దాంట్లో లైట్ సోర్స్ ద్వారా ఫస్ట్ లైటు ఏ ఆర్గన్ అయితే ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ పడుతుంది. అక్కడ నుంచి వచ్చిన ఇమేజెస్ మళ్ళీ బ్యాక్ చిప్ ద్వారా బయటకు వచ్చేసి మనకి స్క్రీన్ మీద చూడటానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్ మరి ఇందులో ఎండోస్కోపీ లాగానే కొలనోస్కోపీ అనేది కూడా ఒకటి ఉంటుందని విన్నాను. కొలనోస్కోపీ అంటే ఏంటి సార్? ఎట్లా ఎండోస్కోపీలో మనం ఇంటెస్టైన్లో పై పార్ట్ చూస్తున్నాము, అప్పర్ ఏ పార్ట్ని చూస్తున్నాము. కొలనోస్కోపీలో మెయిన్గా పెద్ద ప్రేగు కోలన్ అంటాం. కోలన్ అనేది మొత్తాన్ని చూడటానికి మనకి అవకాశం ఉంటుంది. కోలన్ యాక్చువల్గా 1.5 మీటర్స్ వరకు ఉంటుంది. మొత్తం ఈ అప్పర్ జిఏ ఎండోస్కోపీ లెక్క కాకుండా అప్పర్ జిఏలో బెండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. కోలను దాంట్లో కూడా రకరకాల పార్ట్లు ఉంటాయి. మనం యానల్ ఏరియా నుంచి తీసుకుంటే దాని తర్వాత రెక్టమ్, సిగ్మాయిడ్ కోలన్, డిసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్ అని వాటిలో చాలా అంటే కొంత బెండ్స్ ఉండి మొత్తం 1.5 మీటర్స్ ఈ స్కోపీ ద్వారా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో పెద్ద ప్రేగులో సంబంధించినటువంటి జబ్బులు కంపేరిటివ్గా అంతకుముందు కంటే పెరిగాయి. మన ఆహారపు అలవాట్ల వలన ఎప్పుడు కూడా మనకి ఇండియన్ టైప్ ఆఫ్ ఫుడ్లో పీచు పదార్థం ఉండే ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పీచు పదార్థం ఆహారం కంపేరిటివ్గా తగ్గి కొవ్వు పదార్థాలు, ఈ ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో పెద్ద పేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్లు కూడా పెరిగాయి. వాటిని తెలుసుకోవటానికి డెఫినెట్ ఎండోస్కోపీ ద్వారానే, ఎస్పెషల్లీ ఈ కొలనోస్కోపీలో చూడటమే కాకుండా మీకు ఇందాక చెప్పినట్టుగా వీటిల్లో ఏదైతే సస్పిషియస్గా మనకు అనుమానం ఉందో ఆ పార్ట్ నుంచి ముక్క బయాప్సీ తీయచ్చు. దాంట్లో కొన్ని ట్రీట్మెంట్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్స్ అంటే ఈ పెద్ద ప్రేగులో కూడా పాలిప్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. పాలిప్స్ ఏమైనా ఉంటే ఆ పాలిప్స్ని ఈ కొలనోస్కోపీ ద్వారా రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండోస్కోపీ ద్వారా ఎండోస్కోపీలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి డయాగ్నోస్టిక్, అంటే మనం వ్యాధిని నిర్ధారించడం, ఇంకోటి ట్రీట్మెంట్ చేయటం. ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తామంటే, ఒకటి ఎక్కడన్నా కొంతమంది పేషెంట్స్లో రక్తం వాంతి అని చెప్పేసి వస్తూ ఉంటారు. రక్తం వాంతి వచ్చే వాళ్ళలో అల్సర్ నుంచి బ్లీడింగ్ అయ్యి, దాంట్లో అది గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి కానీ లేకపోతే డియోడినల్ అల్సర్, చిన్న ప్రేగుకి సంబంధించినటువంటి అల్సర్ నుంచి కానీ బ్లీడింగ్ అవటానికి అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని రకాల లివర్ జబ్బుల వలన ఇక్కడ ఫుడ్ పైప్లో, ఈసోఫేగస్లో రక్తనాళాలు ఉబ్బి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు ఎండోస్కోపీ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. మరి అయితే ఈ ఎండోస్కోపీ కానీ కెలనోస్కోపీ కానీ చేస్తారు కదా, దీని ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందా? అసలు చేసిన తర్వాత పేషెంట్ ఏమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఒకటి, ఎండోస్కోపీలో చాలాసార్లు పేషెంట్ కోఆపరేట్ చేస్తూ ఉంటే వితౌట్ సెడేషన్, యాక్చువల్గా మనం ఇక్కడ జనరల్గా ఎక్కువ సెడేషన్ లేకుండానే చేస్తూ ఉంటాం. పేషెంట్ చాలా అప్రిహెన్సివ్గా ఉండి, కొద్దిగా ఆందోళనలో ఉండి, కొంతమంది చిన్నపిల్లలు ఎవరైతే కోఆపరేట్ చేయలేని పరిస్థితి ఉంటారు. కొంతమంది ఒకసారి కొన్ని నాణ్యాలు మింగి, లేకపోతే 50 పైసా కాయిన్స్, లేకపోతే 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళు ఆ నాణ్యాలు గొంతులో ఇరుక్కుపోయి, లేకపోతే ఏదైనా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ముక్కలు అవన్నీ కొన్ని బోన్స్ అయ్యి ఇరుక్కొని గొంతులో ఇరుక్కుపోయి అట్లా వస్తూ ఉంటారు. అవి తీయాలన్నప్పుడు పేషెంట్ కోఆపరేట్ చేయాలంటే ఒకసారి అనస్థీషియా ఇచ్చి, అనస్థీషియా తోటి ఇవి ఫారిన్ బాడీస్ రిమూవ్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు
పేషెంట్ కోఆపరేట్ చేస్తున్నంత వరకు మనం వితౌట్ అనస్థీషియానే మోస్ట్ ఆఫ్ ది అడల్ట్ పేషెంట్స్కి చేయొచ్చు. కొలనోస్కోపీ కూడా అంతే. కొలనోస్కోపీలో కూడా పేషెంట్ కోఆపరేట్ చేస్తూ ఉంటే వెస్ట్రన్ కంట్రీస్లో యాక్చువల్గా జనరల్గా వితౌట్ సెడేషన్ చేసేది చాలా తక్కువ. మన దగ్గర ఎక్కువగా వితౌట్ సెడేషనే చేస్తూ ఉంటాం. రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఎండోస్కోపీలో రిస్క్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా లేదని అయితే ఏం లేదు. అంటే దీంట్లో కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎనీ ప్రొసీజర్లో, ఎండోస్కోపీ ప్రొసీజర్లో కొంత కాంప్లికేషన్ పర్సంటేజ్ ఉంటుంది. అంటే చాలా తక్కువ పర్సంటేజ్, చాలా తక్కువ, దాంతో ఉండే బెనిఫిట్ ఎక్కువ. ఒకటి ఇక్కడ చూడండి, రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంటు ఎండోస్కోపీ చేసినప్పుడు ఒక్కోసారి అక్కడ మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. ఇంకొకటి, ఆల్రెడీ శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులున్నా, వేరే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులున్నా, గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది ఏమైనా ఉన్నా అవి ఎండోస్కోపీ చేసే టైంలో అగ్రివేట్ అయ్యి ఆ టైంలో కాంప్లికేషన్స్ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఏమన్నా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్, థెరప్టిక్, అంటే అల్సర్స్ బ్లీడింగ్ అయినప్పుడు మనం అక్కడ నీడిల్ తోటి ఇంజెక్షన్స్ చేస్తామని చెప్పాం. దాంతోపాటు బ్యాండ్స్ అని ఇక్కడ ఫుడ్ పైప్లో కొన్ని రక్తనాళాలు ఉబ్బిన వాటికి బ్యాండ్స్ వేయటానికి, వాటిల్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. జనరల్గా ఎండోస్కోపీ ప్రొసీజర్స్లో 2 కాంప్లికేషన్స్ ఎప్పుడు కూడా, బ్లీడింగ్ అవడానికి అవకాశాలు. రెండోది పర్ఫరేషన్ అంటే పేగుకి రంధ్రం పట్టడం. కొలనోస్కోపీ అనేది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ప్రీవియస్గా ఆపరేషన్స్ అయి ఉండే వాళ్ళలో, గర్భసంచి సంబంధించిన ఆపరేషన్లు కానీ, ప్రీవియస్గా ఆపరేషన్స్ అయిన వాళ్ళలో కానీ, వాళ్ళల్లో కొన్ని పేగులు కొద్ది లోపల అతుక్కున్నట్టుగా అవుతాయి. అలాంటి వాళ్ళల్లో ఒక్కోసారి ఈ స్కోపీ పాస్ చేసినప్పుడు కొంత పర్ఫరేషన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంది, కానీ ఈ రిస్క్ పర్సంటేజ్ కంపారిటివ్గా తక్కువ. దాంతో వచ్చే బెనిఫిట్ అంటే ఎక్కువ. కాబట్టి రిస్క్ ఇప్పుడు ప్రొసీజర్స్, ఎండోస్కోపీ, ఏ ఎండోస్కోపీ ప్రొసీజర్ కానీ, ఏ మెడికల్ ప్రొసీజర్ కానీ రిస్క్ 100% లేదు అనేటట్టుగా ఉండదు. ఓకే సార్, ఇందాక నుంచి మీరు మాటల సందర్భంలో అల్సర్ అనేటటువంటి పదాన్ని చాలాసార్లు ఉపయోగిస్తున్నారు. మీరు అసలు అల్సర్ ఏంటిది, ఎలా వస్తుంది? అల్సర్స్లో రకరకాల అల్సర్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్, ఇంకోటి డియోడనల్ అల్సర్స్. ఇవి ప్రధానమైనవి. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే స్టమక్లో వచ్చే అల్సర్స్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాం. డియోడనల్ అల్సర్స్ అంటే స్టమక్ తర్వాత వచ్చే చిన్న ప్రేగులో వచ్చే అల్సర్స్ని డియోడనల్ అల్సర్స్ అంటాం. చిన్న ప్రేగులో ఆ డియోడనల్ పార్ట్లో వచ్చే అల్సర్స్ని. జనరల్గా అల్సర్ అంటే గడ్డలేనా సార్? అల్సర్ అంటే గడ్డలు కావండి. మరి ఏంటి సార్ అల్సర్ అంటే పుండ్లు. చిన్న ప్రేగులో, పెద్ద ప్రేగులో, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్లో డెవలప్ అయ్యే పుండ్లు. ఎందుకు వస్తాయి సార్? అల్సర్స్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిల్లో ప్రధానమైనది ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యాక్చువల్గా ఈ డియోడనల్ అల్సర్స్ అనేవి హెచ్ పైలోరి అని, హెలికోబాక్టీరియా పైలోరి అని ఒక ఆర్గానిజం, ఒక ఇన్ఫెక్షన్ వలన చాలాసార్లు దానివలన డియోడనల్ అల్సర్స్ వస్తాయి. అంటే బ్యాక్టీరియా ఫ్యాక్టరు, బ్యాక్టీరియా అనేది హెలికోబాక్టీరియా పైలోరి. అందుకనే డియోడనల్ అల్సర్ అనేది ఒకసారి ఎండోస్కోపీలో ఐడెంటిఫై అయిన తర్వాత స్టమక్లో ఆ బ్యాక్టీరియా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అనేది దానికోసం చెప్పేసి ర్యాపిడ్ యూరేజ్ టెస్ట్ అని చెప్పేసి, ఆర్యూటీ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ కూడా చేస్తుంటాం అనమాట. దాంతో కన్ఫర్మేషన్ అయితే దాంతో నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ రెజీమ్ ఉంటుంది. ట్రీట్మెంట్ రెజీమ్ ఇవ్వటం కోసం. ఇంకోటి, ఈ అల్సర్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే కాకుండా, బ్యాక్టీరియల్తో కాకుండా ఈవెన్ పెయిన్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బాగా హెడేక్ కోసం అని చెప్పేసి, బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పేసి, రకరకాల నొప్పుల కోసం అని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళల్లో గ్యాస్ట్రిక్ అల్సర్స్ చాలాసార్లు ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ పెయిన్ కిల్లర్స్ కాకుండా పెయిన్ కిల్లర్స్తో పాటు స్టీరాయిడ్స్ కూడా వాడుతుంటారు. స్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో కూడా ఈ అల్సర్స్ ఫామ్ అవుతాయి. కొంతమంది
దీర్ఘకాలంగా జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ రెండు వాడుతూ ఉంటారు. ఈ రెండు వాడే వాళ్ళల్లో గ్యాస్ట్రిక్ అల్సర్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు తక్కువ మోతాదులో వాడటం, దాంతోపాటు అల్సర్ ఫామ్ కాకుండా ఉండటానికి ఉండే జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఎంటీ స్టమక్లో తీసుకోకుండా ఉండటం, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. స్టమక్లో టాబ్లెట్స్ తీసుకోకుండా ఉండాలి. ఎంటీ స్టమక్లో తీసుకున్నప్పుడు అల్సర్స్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనది చాలాసార్లు మనం అంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు వాటర్ చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఫుడ్ పైప్లో పోయేటప్పుడు ఫుడ్ పైప్లో మధ్యలోనే ఇరుక్కొని అక్కడే రిలీజ్ అవుతాయి. అక్కడ అప్పుడు ఫుడ్ పైప్లో ఈసోఫేజియల్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ ఈసోఫేజియల్ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు యాక్చువల్గా ఫుడ్ తినడానికి లేకపోతే ఏమన్నా మింగుతున్నప్పుడు బాగా ఛాతీ నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ అల్సర్స్ని ప్రివెంట్ చేయడం కోసం వీలైనంత వరకు సఫిషియెంట్ వాటర్ తోటే తీసుకుంటుండాలి. ఈ అల్సర్లు క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయా సార్? అల్సర్స్ క్యాన్సర్గా మారే అవకాశాలు అంటే దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. చిన్న ప్రేగులో వచ్చే అల్సర్స్, డియోడనంలో వచ్చే అల్సర్స్ క్యాన్సర్స్గా మారవు. స్టమక్ అల్సర్స్ అవి మారటం కాకుండా స్టమక్లో క్యాన్సర్ వచ్చినప్పుడు అది అల్సర్ ఫామ్లో వస్తూ ఉంటుంది. ఓకే. అల్సర్ ఫామ్లో వచ్చిన మనకి అందుకనే గ్యాస్ట్రిక్ అల్సర్ ఎప్పుడైతే మనకి ఎండోస్కోప్లో కనపడద్దో అప్పుడు వెంటనే ఖచ్చితంగా దాని నుంచి చిన్న పీస్ తీసుకొని క్యాన్సర్ లేదు అనే నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక ఏజ్ దాటి 40-50 ఇయర్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, కోమార్బిడ్ ఇల్నెసెస్ ఉండి వేరే ఛాన్సెస్ స్మోకర్స్, ఆల్కహాలిక్ ఎనీ హిస్టరీ ఉండే వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ కోర్సు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవటం, ఈ బయాప్సీ చేయటం, బయాప్సీలో క్యాన్సర్ లేదని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సార్ పేగులలో గడ్డలు ఏర్పడ్డాయని బాగా వింటూ ఉంటాం. పేగుల్లో అసలు గడ్డలు అంటే కణుతులు అంటే పేగుల్లో గడ్డల్లో రకరకాలు ఉంటాయి. ఒకటి ఈ గడ్డల్లో బెనైన్ అల్సర్స్, మ్యాలిగ్నెంట్ గ్రంథులు, ఇవి బెనైన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. క్యాన్సర్స్లో జీర్ణకోశ సంబంధించినటువంటి క్యాన్సర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిలో దీన్నే మీరు పేగుల్లో ఏర్పడే క్యాన్సర్లు, పేగులు కణుతులు అంటున్నారు. ఈసోఫేగస్ క్యాన్సర్సు, స్టమక్ క్యాన్సర్సు, పెద్ద ప్రేగుకి సంబంధించినటువంటి క్యాన్సర్లు, దాంతోపాటు ఈ ఇంటెస్టైన్కి అటాచ్డ్గా ఉండే గాల్ బ్లాడరు, లివరు, ప్యాంక్రియాస్ సంబంధించినటువంటి క్యాన్సర్లు, ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉండే క్యాన్సర్లలో రకాలు. సార్ అయితే సార్ జనరల్గా బయట టాక్ ఎట్లా ఉంటుందంటే కారం ఎక్కువగా తింటే అల్సర్ వస్తుంది అనేటటువంటి పూర్వకాలం నుంచి ఉన్నది. అందులో ఏమన్నా కొంచెం నిజం ఉందంటారా? అది అంటే ఇప్పుడు కారం ఎక్కువగా తింటే అల్సర్ రావడం అనేది కరెక్ట్ కాదు. కానీ కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ రకమైనటువంటి సిమ్టమ్స్, కడుపులో మంట, పుల్లటి తేపులు, కడుపులో ఉబ్బరంగా ఉండటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఏ రకమైనటువంటి ఫుడ్ తోటి ఎక్కువ ఎవర్షన్ ఎక్కువ ఉంటుందో, ఇబ్బంది ఉంటుందో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఒకటి ఫ్యాటీ ఫుడ్ తోటి ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఆయిలీ టైప్ ఆఫ్ ఫుడ్ తోటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఈ అంటే కూల్ డ్రింక్స్, కోలా డ్రింక్స్, వాటన్నిటితో కూడా ఈ సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతూ ఉంటాయి. అందుకని అవి కూడా అవాయిడ్ చేయటం చాలా మంచిది. సైంటిఫిక్గా కూడా స్పెసిఫిక్గా కారంతో రావటం అనేది, అల్సర్స్ ఫామ్ కావటం అనేది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు, లేదు అది కూడా. అయితే సార్ చాలామందికి మలంలో రక్తం పడుతూ ఉంటుంది. లెట్రిన్ పోయినప్పుడు లెట్రిన్ తోటి పాటు రక్తం రావటం, రక్తం వచ్చినాక లెట్రిన్ రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటారు సార్ ఇది? ఎట్లా ప్రాబ్లం ఏమై ఉంటుంది? మోషన్లో బ్లడ్ పట్టడం అనేది ఇప్పుడున్న సిమ్టమ్స్లో చాలా కామన్ సిమ్టమ్. అది
చిన్నపిల్లల్లో ఉండొచ్చు, మధ్య వయస్కుల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళలో ఉండొచ్చు. మోషన్లో బ్లడ్ పట్టడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మోషన్ పోయే ప్లేసులో ఏమైనా చిట్లినప్పుడు దాన్ని ఫిషర్ అంటాం, యానల్ ఫిషర్ అంటాం. కట్ అయినప్పుడు ఇది సాధారణంగా మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు రాసుకొని పోయి కట్ అయ్యి వాటి నుంచి బ్లీడ్ అవుతుంటుంది. ఇంకో రకం హెమరాయిడ్స్, అంటే మొలల నుంచి బ్లడ్ రావటం. ఇంకొకటి, పెద్ద ప్రేగులో ఏ రకమైనటువంటి కొన్ని సమస్యలు ఉండి, అంటే పెద్ద ప్రేగులో కొన్ని రకాల పాలిప్స్ ఉంటాయి. పాలిప్స్ వలన కూడా బ్లీడింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొక ముఖ్యమైనది, పెద్ద ప్రేగు సంబంధించినటువంటి క్యాన్సర్ గడ్డలు అట్లాంటి వాటి నుంచి కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అందుకని బ్లీడింగ్, మోషన్లో బ్లీడింగ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొకటి, యానల్ ఫిషర్తో వచ్చే బ్లడ్ చాలాసార్లు మోషన్ పోయినప్పుడు వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉండి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ రకంగా డిఫరెన్షియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ హెమరాయిడ్స్తో, అంటే మొలలతో వచ్చే బ్లడ్ మోషన్ అంతా పోయిన తర్వాత వాళ్ళకి డ్రాప్స్ లెక్క, చుక్కల లెక్క పట్టడం జరుగుతూ ఉంటుంది. మోషన్తో పాటు బ్లడ్ అతుక్కొని పడతా ఉంటే కొన్ని పెద్ద ప్రేగుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, దీంట్లో కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అంటే అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, ఈవెన్ యాక్చువల్గా పెద్ద ప్రేగు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇన్ఫెక్టివ్ కొలైటిస్ అంటాం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మోషన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మోషన్తో కలిపి బ్లడ్ పడుతూ ఉంటుంది. అందుకని ఎస్పెషల్లీ ఒక ఏజ్ గ్రూప్ తర్వాత, 40 years ఏజ్ గ్రూప్ తర్వాత ఎప్పుడైనా మోషన్లో బ్లడ్ పడ్డప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా కొలనోస్కోపీ లేకపోతే మినిమం యాక్చువల్గా సిగ్మాడోస్కోపీ చేసి అక్కడ పెద్ద ప్రేగుకు సంబంధించిన ప్రాబ్లము, అక్కడ యానల్ కెనాల్లో ప్రాబ్లం లేదు అనేది నిర్ధారించుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఇవి డిటెక్ట్ అయితే పూర్తిగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇవి ఫర్దర్గా స్ప్రెడ్ అయిన తర్వాత డిటెక్ట్ చేస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి మలబద్ధకం ఎందుకు ఏర్పడుతుంది సార్? మలబద్ధకం వలన కూడా, మలబద్ధకం అసలు ఏర్పడటానికి కారణం ఏంటిది? మనం తీసుకునే ఫుడ్డా, లేకపోతే మన ఆహారంలో చేంజెస్ రావటం, లేదంటే సమయపాలన పాటించకపోవడం? కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది మన జనరల్ కంప్లైంట్స్లో చాలా కామన్ కంప్లైంట్. ఒకటి, మన ఆహార అలవాట్ల వలన ఒకటి వాటర్ తక్కువగా తీసుకోవటం, పీచు పదార్థం ఉండే ఆహారం చాలా తక్కువగా తీసుకోవటం, ఇంకోటి బాడీకి సరి అయినటువంటి వ్యాయామం లేకపోవటం, కొన్ని మిగతా జబ్బులు ఉండటం వలన వీటన్నిటితోటి మలబద్ధకం కామన్గా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు మనం 3 నుంచి 4 లీటర్ల వాటర్ కంపల్సరీ తీసుకుంటుండాలి. మన ఇండియన్ డైట్లో జనరల్గా కూడా ఎప్పుడు కూడా పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు వారానికి 1-2 సార్లు మోషన్ పోతే, మన దగ్గర డేకి 1-2 సార్లు పోవటం అనేది చాలా కామన్. సో మోషన్ ఫ్రీగా రావట్లేదు, కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుందంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించిన తర్వాతనే వాటర్ సఫిషియెంట్గా తీసుకొని, పీచు పదార్థం సఫిషియెంట్గా తీసుకొని, రోజు రెగ్యులర్గా ఒక వ్యాయామం ఉండేటట్టు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అప్పటికి కూడా లేకపోతే, ప్రాబ్లం తగ్గకపోతేనే మనం మెడికేషన్ కోసం పోవాలి. మళ్ళీ షుగర్ అట్లాంటి వ్యాధి ఉండే వాళ్ళల్లో జనరల్గా ఓవరాల్గా వాళ్ళకి షుగర్తో వచ్చే మిగతా కంప్లైంట్స్తో పాటు పేగుల్లో కదలిక తగ్గటం వలన, పెద్ద ప్రేగులో కదలిక తగ్గటం వలన, దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు షుగర్ పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉండేది చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సార్, మలబద్ధకం వల్ల వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందా సార్? కాన్స్టిపేషన్ తోటి కంపల్సరీగా ఇందాక చెప్పినట్టుగానే మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు
న్యాచురల్గా దానికోసం స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. చేస్తాం. స్ట్రెయిన్ చేసినప్పుడు కట్ కావటం జరుగుతుంది. మళ్ళీ ఈవెన్ హిమరాయిడ్స్ కొద్ది తక్కువ సైజులో ఉన్నా కూడా స్ట్రెయిన్ చేసినప్పుడు బ్లడ్ పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్ద వయసు ఉండేవాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్, అంటే ఎక్కువగా మలబద్ధకం ఉన్నా, ఎక్కువసార్లు మోషన్ పోతున్నా, ఈ కంప్లైంట్స్లో అంటే బౌల్ హ్యాబిట్స్లో అంటే ఈ మోషన్ పోవటంలో తేడా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ మిగతా లేవనేది రూల్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. మరి జనరల్గా 24 గంటల నొప్పి వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటారు సార్. 24 గంటల నొప్పి అనేది కామన్ వర్డ్, కంపల్సరీ ఆపరేషన్ కూడా చేయించుకోవాలా సార్? 24 గంటల నొప్పి అనేది అపెండిసైట్స్నే 24 గంటల నొప్పి అంటూ ఉంటాం. అపెండిసైట్స్ చాలా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్లో, ఎస్పెషల్లీ తక్కువ వయసులో చిన్నపిల్లల్లో దగ్గర నుంచి మధ్య వయస్కుల్లో ఉంటుంది. ఇప్పుడు అది కడుపులో నొప్పి కూడా రైట్ సైడ్ కింద భాగంలో, కడుపులో దాన్ని 4 పార్ట్స్ చేస్తే కుడివైపు కింద భాగంలో పెయిన్ వస్తుంది, సివియర్గా పెయిన్ ఉంటుంది. దాంతోపాటు పెయిన్తో పాటు వామిటింగ్స్, ఫీవరు ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి మోస్ట్ ఆఫ్ ది అపెండిసైటిస్ చాలాసార్లు పెయిన్ కిల్లర్సో లేకపోతే కొంత యాంటీబయాటిక్సో వాడినప్పుడు చాలాసార్లు తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి అపెండిసైటిస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని డెఫినెట్గా అపెండిసైటిస్ అన్నప్పుడు అని డయాగ్నోస్ అయినప్పుడు అంటే క్లినికల్గా డాక్టర్ ఎగ్జామిన్ చేసి టిపికల్గా ఏ ఏరియాలో అయితే అపెండిక్స్ ఉంటుందో ఆ ఏరియాలో టిపికల్గా పెయిన్ ఉంటాం, అల్ట్రాసౌండ్ స్కాన్ వైజు కూడా అపెండిసైటిస్ పిక్చర్ ఉన్నప్పుడు సర్జరీకి పోవటమే బెటర్. సర్జరీకి పోతేనే మనకి పూర్తి సొల్యూషన్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు టెంపరీగా పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు తగ్గినా మళ్ళీ రిపీట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, అపెండిక్స్ తీసేయటం వల్ల ఏమన్నా? అపెండిక్స్ తీసేయటం వల్ల ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే సార్. సరే, ఇంకొకటి కామన్గా ప్రజలలో అందరిలో కూడా ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చేది జాండీస్. ఈ జాండీస్ ఎలా వస్తుంది అనేటటువంటిది ఒకసారి వివరించండి సార్. జాండీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండే జబ్బుల్లో చాలా సాధారణమైంది. పుట్టిన వెంటనే కూడా కామెర్లు వస్తాయి. మనం కామన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కామెర్లకి రకరకాల వైరస్ల వలన వస్తాయి, కొన్ని మెడికేషన్స్ వలన వస్తాయి, కొన్ని అలవాట్లు ఆల్కహాల్ వీటి వలన వస్తాయి. వైరస్ల వలన కూడా తీసుకుంటే హెపటైటిస్ వైరస్లో ABCDE ఇన్ని రకాల F అని రకరకాల వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్లు అన్నిటిలో కూడా వీటి వలన జాండీస్ వస్తుంది. వీటిల్లో ఏ వైరస్, ఈ వైరస్, హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ E, వీటిని వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అంటే నీటి ద్వారా నీరు కలుషితమైనప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్. అంటే ఈ హెపటైటిస్ అప్పుడు మనకు వస్తుంది. అందుకనే ఈ హెపటైటిస్ A వైరస్, హెపటైటిస్ E వైరస్తో వచ్చే జాండీస్లు మనకి సీజన్ మారినప్పుడు, ఎప్పుడు కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యి వాటర్ కలుషితం అవుతూ ఉంటుందో, అందుకనే మనం అప్పుడు వాటర్ని మీరు ప్యూరిఫైడ్ వాటర్ వాడండి, లేకపోతే దాన్ని కాల్చి చల్లార్చిన నీళ్ళు వాడండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా అంటే ఈ వాటర్ తోటి కంటామినేట్ అయితే వచ్చే వైరస్లు. ఇవి కాకుండా B వైరస్ అండ్ C వైరస్, ఇవి ఒకటి నీడిల్స్ ద్వారా, బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా అట్లా వస్తూ ఉంటాయి. B వైరస్ అనేది చాలా కామన్గా ఉండే వైరస్, హెపటైటిస్ B వైరస్. మన ఇండియన్ పాపులేషన్లో అరౌండ్ 5% ఆఫ్ ది పాపులేషన్కి హెపటైటిస్ B వైరస్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి. హెపటైటిస్ C వైరస్ చాలాసార్లు మనం డిటెక్ట్ కాకుండా ఎప్పుడో ఆపరేషన్ల ముందో, లేకపోతే లివర్ పూర్తిగా జబ్బు చేసినప్పుడో, పూర్తి డ్యామేజ్ అయినప్పుడో అప్పుడు
టెస్ట్ చేస్తే వాటిల్లో బయటపడతా ఉంటాయి. వీటిని యాక్చువల్గా ముందే స్క్రీన్ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడితే ఫర్దర్గా దాంతో వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి ఈ పసర మందులు వాడుతూ ఉంటారు జాండీస్కి, ఇవి చాలా నమ్మకం కూడా, చాలామంది వాడుతూ ఉంటారు. ఏంటి సార్ అసలు పనిచేస్తాయా? ఇప్పుడు జాండీస్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్, ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. అంటే మీరు ఏమీ చేయకపోయినా, ఏ రకమైనటువంటి మందులు వాడకపోయినా మెజారిటీ 90% కంటే ఎక్కువ దానంతట అవే బాడీ రిపేర్ మెకానిజం తోటి అవి తగ్గిపోతాయి. వీటిని చాలాసార్లు ఇప్పుడు హాస్పిటల్కి వస్తే ఇప్పుడు ఒక బి కాంప్లెక్స్ ఇచ్చో లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చో పంపిస్తూ ఉంటాం. అక్కడేమో పసరు పోస్తారు కాబట్టి పసరుతో తగ్గిందని అనుకుంటారు. టు బి ఫ్రాంక్, ఈ ఏ వైరస్ కానీ, బి వైరస్ కానీ, సి, వీటన్నిటిలో ఒకసారి హెపటైటిస్ ఈ మెడిసిన్స్ తోటి వైరస్ పూర్తిగా తగ్గిపోతుంది, ఈ ఏ వైరస్, ఈ వైరస్ తగ్గుతుంది అనేది సైంటిఫిక్గా లేదు. హెపటైటిస్ బి వైరస్ వస్తే దాన్ని తర్వాత ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా వాటికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు కానీ ఇంకా పసర్లు అంటే ఇంకా వాటిలో అసలు ఏముంటుంది, ఏ మెడికేషన్ ఉంది, దాన్ని సైంటిఫిక్గా ఎప్పుడు కూడా ఒక మెడిసిన్ పనిచేస్తుందంటే దాన్ని కొంతమందికి ఇచ్చిన తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత అట్లా రకరకాల దాంట్లో 4 స్టేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాతనే రిలీజ్ చేయడానికి వీలుంటుంది. సో పసరమందు అంటే అది పనిచేస్తుందా అంటే మరి దాంట్లో ఏముంటుంది అనేది మాకేమీ తెలియదు కాబట్టి సరే ఇప్పుడు ఇక పనిచేస్తుందని చెప్పలేము, పని చేయట్లేదని చెప్పలేము. ఓకే సార్. అయితే మన శరీర అవయవాలలో గుండె, మెదడు, తర్వాత కిడ్నీసు, వీటికి చాలా వాల్యూ ఇస్తూ ఉంటాం. కానీ లివరు అది పనిచేసే విధానం ఏంటి, దానికి కొంచెం ఎందుకో తక్కువ వాల్యూ ఇస్తామేమో మనం. అసలు అదేం పని చేస్తుంది సార్ అసలు లివరు? ఇప్పుడు యాక్చువల్గా లివరు మనకి ఈ మెటబాలిజంలో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, వీటన్నిటి ప్రోటీన్స్, వీటన్నిటిలో ఇవన్నీ మెటబలైజ్ కావటంలో మేజర్ పార్ట్ గ్లూకోజెనిసిస్ అని వీటన్నిటిలో ఒక మేజర్ పార్ట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా లివరుకి ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే మిగతా వాటన్నిటికంటే కూడా లివర్కి రీజనరేటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ది లివర్ని మీరు కట్ చేసినా కూడా మళ్ళీ అది ఫుల్ సైజ్కి గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది. అది మిగతా ఏ ఆర్గన్స్కి వీటన్నిటికీ లేదు. అందుకనే మనం లివర్ ఎవరికైతే వాళ్ళ రిలేటివ్స్లో అవసరం ఉంటే స్ప్లిట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా అంటాం. యాక్చువల్గా అంటే కిడ్నీస్ అయితే 2 ఉంటాయి కాబట్టి ఒకటి డొనేట్ చేస్తారు, కానీ లివర్ ఒకటే ఉంటుంది. డొనేట్ చేయాలంటే కనుక ఓన్లీ పార్ట్ ఆఫ్ ది లివర్ మాత్రమే డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఈ కాలేయ మార్పిడి అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే వస్తుందా సార్? కాలేయ మార్పిడి ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు? ఒకటి, కాలేయ మార్పిడి అనేది లివరు ఇర్రివర్సిబుల్గా టోటల్గా డ్యామేజ్ అయ్యి దాంతో కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు, లివరు పూర్తిగా చాలాసార్లు డ్యామేజ్ కావటం లివర్ సిరోసిస్ అంటుంటాం. లివర్ సిరోసిస్ తోటి వేరే కాంప్లికేషన్స్ అంటే వాళ్ళకి కడుపులో నీరు చేరటం, కాళ్ళ వాపులు రావటం, దాంతోపాటు సిరోసిస్తో వచ్చే వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాంప్లికేషన్స్ అంటే లివర్ సిరోసిస్ తోటి వాళ్ళకి కోమా వస్తుంది, వాళ్ళు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతారు. దాన్ని హిపాటిక్ కోమా అంటాం. దాంతో అది కాకుండా లివర్ ప్రాబ్లం తోటి, లివర్ డ్యామేజ్ తోటి ఈవెన్ కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడి హెపటోరీనల్ సిండ్రోమ్ అని డెవలప్ అవుతుంటుంది. ఇలాంటి వాటిల్లో ఇంకా వేరే ఏ రకమైన ట్రీట్మెంటు చేయటానికి వాటితో రెస్పాన్స్ లేనప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం ఉంటుంది. ఓకే సార్. అంటే అది కంపల్సరీ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా ఇప్పుడు చాలా ఎన్నో న్యూయర్ మెథడ్స్ వచ్చాయి. వీటిలో
ఇప్పుడు మిగతా నేను ఇందాక చెప్పినట్టుగానే కిడ్నీ అయితే 2 ఉంటాయి కాబట్టి వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఒకళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ లివర్లో మాత్రం కంపల్సరీగా చాలాసార్లు ఎవరైనా బ్రెయిన్ డెడ్ పేషెంట్ వాళ్ళు డొనేట్ చేస్తే కనుక. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్లో సిరోసిస్ వచ్చిందనుకోండి, వాళ్ళ మదర్ నుంచి స్ప్లిట్ కొంత పార్ట్ తీసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా కొంత పార్ట్ దాంట్లో కూడా కొంత రిస్క్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈవెన్ డోనర్కి ఎవరైతే లివర్ డొనేట్ చేస్తుంటారో వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది. కానీ స్ప్లిట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇప్పుడు చాలా వేగంగా వృద్ధి అవుతూ ఉంది. సార్ కాలేయానికి కూడా క్యాన్సర్ వస్తుందా సార్? కాలేయం క్యాన్సర్ అనేది చాలా రేర్ అంటే అంత రేర్ అని ఏం చెప్పలేము. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి హెపటైటిస్ బి వైరస్, సి వైరస్ ఇవన్నీ కూడా హెపటైటిస్ బి వైరస్ డెవలప్ అయిన వాళ్ళలో, క్రానిక్ హెపటైటిస్ డెవలప్ అయిన వాళ్ళలో ఎవరైతే సిరోసిస్ ఉంటుందో ఆ సిరోసిస్ ప్రోగ్రెస్ అయినప్పుడు వాళ్ళకి క్యాన్సర్ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఈవెన్ హెపటైటిస్ బి వైరస్లో కొంతమందికి ఈవెన్ సిరోసిస్ డెవలప్ కావకుండా డైరెక్ట్గా హెపటోమా అని లివర్ సెల్ క్యాన్సర్ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఈవెన్ హెపటైటిస్ సి వైరస్లో క్యాన్సర్స్ వస్తాయి. ఇవి కాకుండా కూడా కొన్ని ఎఫ్లోటాక్సిన్స్ అని కొన్ని రకాలైనటువంటి ఫుడ్లో వచ్చే టాక్సిన్స్ వలన కూడా లివర్ సంబంధించినటువంటి క్యాన్సర్ డెవలప్ అవుతాయి. లివర్ క్యాన్సర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఇంకోటి లివర్ బ్లడ్ సప్లైలో కూడా ఇంటెస్టైన్లో ఎక్కడన్నా క్యాన్సర్ ఉన్నా కూడా వాటి నుంచి తొందరగా లివర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వాటిని మెటాస్టైసిస్ అంటాం. అంటే అట్లా స్ప్రెడ్ అయినప్పుడు ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సార్ ఎక్కువ మద్యం సేవించే వాళ్ళకి, పాన్లు తినే వాళ్ళకి, గుట్కాలు తినేటటువంటి వాళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది అనుకుంటా కదా సార్? ఇప్పుడు ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, గుట్కా నమిలేవాళ్ళు, మీకు ఓరల్ క్యాన్సర్స్ అయితే ఇక అది గుట్కా తోటి చాలాసార్లు ఇక అది యాడ్స్ వాటన్నిటిలో మీకు అందరికీ బాగా ప్రచారం అయిపోయింది. ఆల్కహాల్ చాలా మేజర్ కాజు లివర్ డ్యామేజ్ కావటంలో ఆల్కహాల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం రెగ్యులర్గా చూసే లివర్ డిసీజెస్లో ఆల్కహాల్ తోటి వచ్చే లివర్ డిసీజెస్ చాలా కామన్గా ఉంటాయి. దాంట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ ఉంటుంది. యాక్చువల్గా ఫ్యాటీ లివర్ అని, హెపటైటిస్ అని, సిరోసిస్ అని. లివర్కి ఈ రీజనరేటింగ్ ఇందాక అనుకున్నట్టుగా లివర్ రీజనరేటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండటం వలన వీళ్ళు చాలా సంవత్సరాలు రెగ్యులర్గా తీసుకున్నప్పుడే ఈ రకమైనటువంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ దీంట్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క బాడీ ఒక్కో రకంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు దీంట్లో అపోహ ఏంటంటే కొంతమంది ఇంతకంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా కాంప్లికేషన్స్ డెవలప్ కావట్లేదు కదా, నాకే ఎందుకు వస్తుంది అని అనుకుంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంటుంది. కొంతమందికి దానికి కూడా స్పెసిఫిక్గా క్యాలిక్యులేషన్ ఉంది. లేడీస్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో లివర్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, తొందరగా వస్తాయి. సార్ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడతాయి అంటారు కదా సార్, అవి ఎందుకు ఏర్పడతాయి? దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందా? అసలు అవి ఉంటే ఆ రాళ్ళు అంటే రాళ్ళు కావనుకోండి, అవి ఉండటం వల్ల ఏమైనా ప్రాబ్లం? దాన్ని అదే రాళ్ళే గాల్ స్టోన్స్ అంటాం. గాల్ స్టోన్స్ అంటాం. గాల్ బ్లాడర్లో ఏర్పడే రాళ్ళు జనరల్గా అంటే దానికి డెఫినెట్గా ఇదే రీజన్ లేదు, కానీ జనరల్గా అంటే అరౌండ్ మధ్య వయస్కులు 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు, కొద్దిగా లావుగా ఉండేవాళ్ళు, లేడీసు అంటే ఫిమేల్స్లో ఈ ఎక్కువగా ఉంటాయి. కారణాలంటే చిన్నపిల్లల్లో వచ్చే గాల్ బ్లాడర్ స్టోన్స్ అయితే రక్తం ఇరిగిపోయే గుణం, హిమోలైటిక్ అనేమి అంటాం, రక్తం ఇరిగిపోయే గుణం ఉండే వాళ్ళకి, సికిల్ సెల్ అనేమియా అని ఒక రకమైనటువంటి రక్తహీనత జబ్బు, వాళ్ళలో రక్తం ఈ రాళ్ళు డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ మిగతా వాళ్ళల్లో ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేం. జనరల్గా అరౌండ్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూపు, ఫ్యాట్గా ఉండేవాళ్ళు, ఫిమేల్స్, ఈ ఏజ్ గ్రూప్లో ఈ స్టోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వీటిల్లో గాల్ స్టోన్స్ డెవలప్ అయిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందరికీ అవసరం లేదు. ఒకటి ఇక్కడ సిమ్టమ్స్ ఉంటేనే గాల్ బ్లాడర్లో స్టోన్స్ డెవలప్ అయినప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన గాల్ స్టోన్ రిలేటెడ్ పెయిన్ లేకపోతే గాల్ స్టోన్ రిలేటెడ్ జాండీస్ ఆ రకమైనటువంటి కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు మాత్రమే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం సార్ గాల్ బ్లాడర్ ఎట్లా అపెండిక్స్ రిమూవ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదో
గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా గాల్ బ్లాడర్ రిమూవల్ అంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్గా గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది చాలా కామన్గా జరుగుతున్నటువంటి సర్జరీ. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం యూత్లో కనుక చూసినట్లయితే వాళ్ళు ఐటీ జాబ్స్ చేస్తూ ఉంటారు, నైట్ అవర్స్ చేస్తూ ఉంటారు, మొత్తం నిద్ర నైట్ మొత్తం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ నిద్ర లేమి వలన ఈ జీర్ణ వ్యవస్థలో ఏమైనా మార్పులు వస్తాయా? అసలు వాళ్ళు ఎప్పుడు ఆహారం ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఎందుకంటే సార్ పగలంతా నిద్రపోతారు వాళ్ళు ఆహారం తీసుకునే టైమ్స్ మొత్తం మారిపోతూ ఉన్నాయి. అది వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయా సార్? లేకపోతే నిద్రకిను ఆహారానికి జబ్బులకి సంబంధం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు మనకి బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. మనకి ఒక లైఫ్ స్టైల్కి పలానా టైంకి ఎల్లగా మనకి నిద్ర రావటం, పలానా టైంకి ఆకలి కావటం అట్లా ఏం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ రకమైనటువంటి డిఫరెంట్ జాబ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఇప్పుడు మానసిక ఒత్తిడి ఉండే వాళ్ళల్లో, ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండే వాళ్ళల్లో అవన్నీ రిఫ్లెక్షన్స్ గట్ మీద చాలా ఎక్కువగా ఉంటాయి. గట్ ఈజ్ వన్ మోర్ బ్రెయిన్, దాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా అంటాం. యాక్చువల్గా ఈ మానసిక సంబంధించినటువంటి ఒత్తిడి వలన కూడా ఎన్నో రకమైనటువంటి హార్మోన్స్, ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అయ్యి దాంతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ రకమైనటువంటి ఒత్తిడితో ఉండే జాబ్స్ వీళ్ళు ఫుడ్లో కూడా ఈ ఫైబర్ తక్కువ తీసుకోవటం, వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవటం, వీటి వలన ప్లస్ మళ్ళీ వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, వ్యాయామం లేకపోవటం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సర్కేడియన్ రిథమ్ మనం సర్కేడియన్ పగలు పనిచేసి నైట్ పడుకొని ఉంటాం, ఈ రిథమ్ చేంజెస్ వలన కూడా దాన్ని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వాళ్ళు ఇన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారంటే కంపల్సరీగా ఆ రకమైనటువంటి చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇంటర్మిటెంట్గా కూడా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కొంత రిలాక్స్ కావటం, రెస్ట్ తీసుకోవటం, దానికి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీ ఉండి చూసుకోవటం, ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా కదలకుండా కూర్చోవటం, అవన్నీ చేయకుండా ఉండాలి. సార్ అయితే సార్ చాలామంది పొద్దున్నే లేవంగానే ఫస్ట్ మొహం కడుక్కున్నాక చేసే పని ఏంటిదంటే టీ తాగటం. టీ తాగితేనే తర్వాత పనులు చేసుకోవటం. అది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా సార్? అంటే టీ తాగితే నష్టం ఏమన్నా? దాంతో వచ్చే స్పెసిఫిక్గా నష్టం అయితే ఏమి, ఒక టీ తాగటం వలన వచ్చే నష్టం అయితే ఏం లేదు. అంటే హ్యాబిట్ ఉంటుంది, అది హ్యాబిట్ పెద్దగా దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అల్పాహారం తీసుకొని టీ తాగితే ఇంకా మంచిది, అట్లా దాని స్పెసిఫిక్గా ఏమీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కానీ కొంతమందికి ఈ యాసిడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉండేవాళ్ళు, అంటే ఈ ఛాతీలో మంట రావటం, కడుపులో మంట రావటం అట్లా ఉండేవాళ్ళు పూర్తిగా ఇట్లా ఎంటీ స్టమక్లో అట్లా తీసుకోవటం అనేది అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ మనం ఈ టీ, కాఫీలో కూడా ఈ యాసిడ్ రిఫ్లక్స్ని ఇంక్రీజ్ చేసే గుణం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకమైన జాగ్రత్త తీసుకోవాలి. సార్ ఇంకొక క్వశ్చన్, చాలామంది కంగారుగా ఉన్నప్పుడు ఏదైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువసార్లు మోషన్కి పోతూ ఉంటారు. బ్యాగ్ తీసుకొని కూడా ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చి మోషన్ పోయి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇట్లా? అది ఇప్పుడు ఇందాకే మనం అనుకున్నాం బ్రెయిన్ గట్ యాక్సిస్ అని, అంటే మనకు సంబంధించిన మనం ఆలోచనకు సంబంధించినటువంటి ఒత్తిడి అంతా కూడా ఇంటెస్టైన్ మీద పడతా ఉంటుందని. అది చాలాసార్లు అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి అంతా రెడీ అవుతారు, ఇక స్కూల్కి పోయే ముందు మళ్ళీ మోషన్ పోవాలని మళ్ళీ బాత్రూమ్ ఉరుకుతూ ఉంటాం. అది కాకుండా పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటారు. రెడీ అయిన తర్వాత సడన్గా మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటారు. అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వెరీ కామన్. దాంట్లో అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒక పెద్ద టాపిక్. దాన్నే ఇరిటబుల్ కోలాన్ అని. దాంట్లో ఒకటి అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా కొంతమందికి కడుపులో ఉబ్బరం ఉంటాం, అన్కంఫర్టబుల్గా ఉంటాం, అదొకటి. కొంతమందికి ఏమో ఎక్కువసార్లు మోషన్ పోవటం. ఎప్పుడైతే వీళ్ళకి అర్జెన్సీ ఉంటుందో అప్పుడు న్యాచురల్గా ఇంటెస్టైన్లో మూమెంట్ పెరుగుతుంది, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోషను పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళలో మోషన్ పోయిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఎంటీ కాకపోవటం, పూర్తిగా ఎంటీ అయినట్టుగా ఫీలింగ్ లేకపోవటం, అన్కంఫర్టబుల్గా ఇంకా ఉంటుంది. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం దాన్ని. దాంతోపాటు కొంతమందికి ఏమో
ఈ కడుపులో బాగా పిండినట్టుగా నొప్పిగా అనిపించటం, మోషన్లో మ్యూకస్ పట్టడం, ఇవన్నీ కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో వచ్చే కామన్ సిమ్టమ్స్. వీటన్నిటికీ ప్రధానంగా కొంత లైఫ్ స్టైల్ చేంజెస్, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు యూత్లో కనుక చూసినట్లయితే, పాత తరంలో కాకపోయినా యూత్లో బాగా స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. హోటల్ నుంచి తెప్పించుకోవటం, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ శరీరానికి అనర్థదాయకమే కదా సార్? అదే మనం ఫస్ట్ అనుకున్నట్టుగా మనం ట్రెడిషనల్గా ఇండియన్ ఫుడ్లో చాలా యాక్చువల్గా పీచు పదార్థం ఎక్కువగా ఉంటాం. ఇప్పుడంటే నష్టదాయకంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఫుడ్ చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్, ఏదైతే మనం ఈ పిజ్జాస్, బర్గర్స్ అవి తీసుకుంటున్నామో, వాటిల్లో ఈ ఫైబర్ కాంటెంట్ తక్కువ ఉంది, ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఈ ఫాస్ట్ ఫుడ్లో కలిపే కొన్ని కెమికల్స్ వలన క్యాన్సర్ ఛాన్సెస్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ స్మోక్డ్ ఫుడ్, వీటన్నిటితో కూడా క్యాన్సర్స్, ఇంటెస్టైనల్ కారణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇటీవల మనం 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం కోవిడ్. ఈ కోవిడ్ కాలంలో అసలు విపరీతంగా ప్రతి ఇంట్లో కూడా కషాయాలు తయారు చేసుకొని తాగటం అనేది మనం చూసాం సార్. అది అసలు దానివల్ల జీర్ణ వ్యవస్థలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, లేదంటే మంచిదేనా? అంటే ఇప్పుడు కషాయాలు అంటే ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్ చేంజెస్, అంటే దాంట్లో బేసిక్గా కోవిడ్ టైంలో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, హై ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోండి. అంటే మీకు ఇమ్యూనిటీ బెటర్గా ఉంటే యాక్చువల్గా ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెప్తే, దాన్ని రకరకాలుగా తీసుకొని రకరకాలుగా పలానా కషాయం తీసుకుంటే పూర్తిగా కోవిడ్ రాదని, పలానా కషాయం తీసుకుంటే దాన్ని రకరకాలుగా వాళ్ళు అన్వయించుకోవడం జరిగింది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే యూ హ్యావ్ టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ పెరగటం కోసం మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లోనే కొద్దిగా ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే వాటితోటి ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. ప్రోటీన్ కాంటెంట్ తీసుకోవాలి, తగినటువంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. అవి రెండు ఉన్నప్పుడు న్యాచురల్గా ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. అప్పుడు వైరస్ తోటి కాంప్లికేషన్స్, అది నార్మల్గా ఎనీ వైరస్ తోటి సేమ్, ఈ టైంలో కరోనా వైరస్తో కూడా అదే పరిస్థితి. సార్, చివరి క్వశ్చన్, నాన్ వెజ్ బెస్టా, వెజిటేరియన్ బెస్టా, లేదంటే రెండు తినొచ్చా? అంటే యాక్చువల్గా వెజిటేరియన్ బెటర్ అని చెప్పేసి, అంటే వెజిటేరియన్ ఫుడ్స్ తోటి యాక్చువల్గా ఇంటెస్టైన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కంపారిటివ్గా తక్కువ నాన్ వెజ్తో పోల్చినప్పుడు. నాన్ వెజిటేరియన్ డైట్ తోటి యాక్చువల్గా ఓవరాల్ కూడా నాన్ వెజిటేరియన్ డైట్ హ్యాబిట్ రెగ్యులర్గా ఉండే కంట్రీస్లో ఇంటెస్టైన్ సంబంధించినటువంటి క్యాన్సర్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ డైట్కి పూర్తిగా వెజిటేరియన్ నుంచి కంపారిటివ్గా మారుకుంటూ వస్తున్నామో, మనం ఒరిజినల్గా ఎక్కువగా వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాలుగా నాన్ వెజిటేరియన్ డైట్ పెరిగింది. ఎస్పెషల్లీ ఈ అంటే ఇక మీట్ అన్నీ కూడా వాళ్ళల్లో ఈ పెద్ద ప్రేగుకి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కానీ, స్టమక్ క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇవి ఛాన్సెస్ ఎక్కువ. బేసిక్గా ఈ అంటే ఫైబర్ కాంటెంట్ తక్కువ ఉంటాం, వీటి వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్, మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడిగిన వెంటనే వచ్చి మా ప్రేక్షకులకు ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉంటారని కోరుకుంటూ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ మిట్టి టీవీ ఇప్పుడు యాంకర్ గారు, సారు, అందరికీ మరొకసారి నమస్కారాలు.